మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న ఈ చిత్రరేఖ ద్వారక రావడం, అక్కడ నారద మహర్షిని కలవడం, తనకి సహకరించమని అడగడం, ఆ తర్వాత నారద మహర్షి ఆవిడికి ఒక విద్యను నేర్పించడం, ఇవన్నీ కూడాను జరుగుతాయి. ఈ తామస విద్య అన్న దానితోటి ఆవిడ అనిరుద్ధుడి యొక్క చెలికత్తెలను, అనిరుద్ధుడి చుట్టూ ఉన్న సుందరీమణులందరినీ కూడాను మూర్ఛావేశంతో మూలలో ఒదిగిపోయేలాగా చేయడం, ఆ తర్వాత అనిరుద్ధుడి దగ్గరికి వచ్చి వినయంగా నమస్కరించి నిలబడ్డం. ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాం. బలిచక్రవర్తి కొడుకు బాణాసురుడు సుప్రసిద్ధుడు. అతనికి ఆ పరమేశ్వరి వరప్రసాదం వల్ల ఉషాకన్య జన్మించింది. ఆమె గొప్ప సుందరీమణి. స్వప్నంలో సాంగత్య భాగ్యం ప్రసాదించిన మనోహరుడే పతి కాగలడని ఒకప్పుడు ఆవిడికి పరమేశ్వరి చెప్పింది. పరమేశ్వరి చెప్పినట్టుగానే ఉషాకన్య స్వప్నంలో తమరు సాక్షాత్కరించారు. ఆవిడ్ని అలరించి ఆనందింపచేశారు. ఆ క్షణం నుండి ఉషాకన్య తీరని విరహ వేదనతోటి చిక్కుసాగమైంది. నేను ఆవిడ చెలికత్తెను. నా పేరు చిత్రరేఖ. నేను వేడుకుని రమ్మంది నా చెలి. నిన్ను సుముఖుణ్ణి చేసి వెంట పెట్టుకుని తీసుకురమ్మంది. ఆ పని మీదనే నేను నీ ముందు నిలిచాను అన్నాడు. అంది. అలాగా అన్నట్టు కళ్ళార్పాడు అనిరుద్ధుడు. నా ప్రియసికి సౌందర్యాన్ని స్వయంగా బ్రహ్మే వర్ణించలేడు. పున్నమి చంద్రుడికి తామరపూల పరిమళం జతపడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా ప్రియసఖి. లేడి కనుల సోయగం కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి నా సఖి ప్రణయ దృక్కులు. కోకిల పాటకి వీణ మేళవిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా సఖి కంఠస్వరూపం. మా రాకుమార్ గురించి నేను ఎక్కువగా చెప్తున్నానని నువ్వు అనుకోవచ్చు మహారాజా.
నువ్వే స్వయంగా వచ్చి చూస్తే తక్కువ చెప్పానని నన్ను నిందిస్తావు అంది చిత్రలేఖ. మత్తుగా సన్నగా నవ్వాడు అనిరుద్ధుడు. నీకు మా రాకుమారికి నువ్వు తగినవారు. మీకు మీరే గాని వేరొకరు మీ ఇద్దరికీ తగరు. ఇది దైవ సంఘటన. నా యోగ విద్యా బలంతోటి నీ రూపురేఖలు దిద్ది చూపించిన కారణంగా నా సఖి ఇంకా బతికి ఉంది. లేదంటే ఏనాడో ప్రాణాలు విడిచేది. నీకు అనేక సుందరీమణులు ఉండవచ్చు. వారిలో నా సఖి ఒకరిని దయచేసి మాత్రం భావించుకు. ఇదిగో ఇదే నా సాష్టాంగ నమస్కారం. ఈ నమస్కారం నా చెలి చేసిందే అనుకో. బయలుదేరు. నా సఖిని కాపాడు. నువ్వింకో ఒక్క క్షణం ఆలస్యం చేసినా నా సఖి ప్రాణాలు నిలవవు. నా భయాన్ని అర్థం చేసుకో అంది చిత్రరేఖ. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు అనిరుద్ధుడు. కాసేపటికి కళ్ళు తెరిచాడు. ఎర్రగా ఉన్నాయి అతని కళ్ళు. వేదనతో రగిలిపోతున్నట్టుగా ఉన్నాయి అన్నాడిలా చిత్రరేఖ. నా మదన వేదన నీకెలా వివరించను? నీ రాకుమారికి వచ్చిన కలే నాకు వచ్చింది. ఈ కలకి అర్థమేమిటి? ఆ సుందరీమణి ఎవరు అని నేను ఆలోచించిన క్షణం లేదు. నా మనస్సు ఉషాకన్య కోసమే ఆరాటపడుతోంది. ఆ ఆరాటంతో నిద్రలేదు. పగలు రాత్రి కూడా తెలియడం లేదు. ఈ విరహాగ్నికీలకు మందేమిటి అన్నది కూడా అంతు చిక్కలేదు. అనేక విధాల విరహ జ్వర తీవ్రతతోటి బాధపడుతున్న నాకు నువ్వు వైద్యశిఖామణిగా సాక్షాత్కరించావు. నువ్వు నన్ను వేడుకున్నట్లుగానే నేనేం ఆ ఉషాకన్యను వేడుకుంటున్నాను. పైకి చూశాడు అనిరుద్ధుడు. చేతులు చాచాడు. అదిగో చెలి, ఈ చేతులు నీకోసమే, నన్ను అందుకో మహారాజా అంటూ ఆనందంతో చేతులు జోడించి, దయచేసి నీ యోగ విద్యాశక్తితోటి నన్ను నీ రాకుమారి దగ్గరికి చేర్చు. మా ఇద్దరిని ఒకటి చేయి అన్నాడు అనిరుద్ధుడు. చిత్రరేఖకు చేతులు జోడించి నమస్కరించాడు. మహారాజా తప్పు అంది చిత్రరేఖ. జోడించిన అతని చేతుల్ని బీడితీసింది. ఇక ఆలసించరాదనుకుంది. అనిరుద్ధుడిని మణిబంధాన్ని పట్టుకుంది. కళ్ళు మూసుకుంది. క్షణంలో అతనితో పాటుగా ఆకాశానికి ఎగిసిపోయింది. తమరిద్దరిని ఇతరులు చూడకుండా అదృశ్యత్వం కలిగించింది. నిమేషకాలంలోనే ఉషా కన్యాంతఃపురంలో ప్రవేశించింది. అనిరుద్ధునితో సహా శయ్యాగృహంలోకి ప్రవేశించింది. ఎంతకైనా తెగిస్తుంది చిత్రరేఖ. తన కోసమే ప్రాణాలను అర్పిస్తుంది. అనుమానం లేదు. అనిరుద్ధుడిని వెంటబెట్టుకుని వస్తుంది. చెప్పిన మాట చెల్లిస్తుంది అనుకుంటూ ప్రియుని తలుపులతోటి క్షణాలు యుగాలుగా గడుపుతోంది ఉష. ఇంకా ఇంతసేపైనా రాలేదేమిటి అని ఆలోచించి అనిరుద్ధుణ్ణి ఆమె కలవలేదేమో, కలిసినా విన్నవించినా అతను కరుణించలేదేమో, రానన్నాడేమో అనుకుంది ఉష. ఉరిపోసుకుని చనిపోతాం అనుకుంది. అంతలోనే ఆలోచన మానుకుంది. కళ్ళరేడు రాడా, తనని కనికరించడా? కళ్ళ నీళ్లు పెట్టుకుంది. కరెక్ట్గా అదే సమయంలో ఈ చిత్రరేఖతో సహా అనిరుద్ధుడు ఆవిడ ముందు నిలిచాడు. కన్నీటి పొరల్లో దృశ్యాదృశ్యంగా కనబడ్డాడు. అంతా భ్రమ అనుకుంది ముందు. తర్వాత కన్నీరు తుడుచుకుని సూటిగా చూసింది. అనిరుద్ధుడే అక్కడున్నాడు. ఉష చూపుల్లో చూపులు కలిపాడు. ఇద్దరి చూపులు అభిమానాలు, సంకోచాలు విసర్జించి ఒకరి మనసు ఒకరు తెలుసుకున్నారు. కన్నీరు పెట్టుకున్నారు ఇద్దరు ఆనందావేశాలతోటి. రాకుమారి, నేను అన్నమాట నెరవేర్చుకున్నాను. ఇదిగో నీ మనోహరుడు, స్వీకరించు. పరమేశ్వరి కృప ఉంటే ఏదైనా సాధ్యమే అన్నది నిరూపణ అయింది. సిగ్గులు చాలించు, అనిరుద్ధిని చెయ్యేందుకు అంటూ చిత్రరేఖ అందనమాట. చిన్నప్పటి నుంచి నా సమస్త సన్మంగళాలన్నిటికీ నువ్వే కారకురాలు. నువ్వేం చెప్తే అది. నీ మాట కాదన్ను అంది ఉష. చిత్రరేఖ అందించిన చిత్ర విచిత్రమైన మాలికలను, అలంకారాలను, అమూల్య వస్త్రాలను స్వీకరించారు వారిద్దరు. అలాగే చిత్రరేఖ అందించిన ఉషాకన్య కరకమలాన్ని అందుకున్నాడు అనిరుద్ధుడు. వారిద్దరూ సంతోషంగా కొన్ని రోజులు గడిపేశారు. ఉషాకన్య అంతఃపురంలో ఎవరో రాకుమారుడు దాగి ఉన్నాడు. వారిద్దరూ కలిసి ఉంటున్నారు అన్న సంగతి ఈ బాణాసురుడికి తెలిసింది. ఎంత సాహసం! ఎవడ దురాత్ముడు! నా బల పరాక్రమాలు తెలిసి కూడా అంతఃపురంలో ప్రవేశించడమే కాక నా కన్యాకుమారిని కైవసం చేసుకున్నాడు. పైగా మానవుడా, నేనిది సహించలేను అన్నాడు. భటులను కేకవేశాడు. వెళ్ళండి, వెళ్ళి అంతఃపురంలో ఉన్న ఆ దురాత్ముడిని బంధించండి. బంధించి వాడి శీర్షాన్ని తుత్తునియలు చేయండి. దేవుడైనా సరే వాణ్ణి క్షమించొద్దు. నాకింతటి అవమానాన్ని కలిగించిన వాణ్ణి కనికరించడం అసాధ్యం అన్నాడు బాణాసురుడు. రాజాజ్ఞ లభించడమే ఆలస్యం. వేల కొలది భట్లు ఒక్కసారిగా పెడబొబ్బలతోటి అనిరుద్ధుడి సౌదాన్ని చుట్టుముట్టారు. రారా దురాత్మ, రారా అంటూ గర్జించారు. ఉషాసుందరి మందిరంలో ఉన్న అనిరుద్ధుడు ఈ రాక్షస గర్జనలు వినరావడంతో ఉలిక్కిపడ్డాడు. అంతలోనే దానవులు తనపైకి యుద్ధానికి వస్తున్నారన్నది గ్రహించాడు. యుద్ధోత్సాహంతో ఉప్పొంగాడు. శత్రువుల కోసం నిరీక్షించసాగాడు. అటు తండ్రి ఆజ్ఞ, ఇటు భర్త
యుద్ధ సన్నద్ధతను గమనించి మనసులో శోకించింది ఈ ఉష. కన్యలెవరూ చేయరాని దుష్కార్యం చేశాను, కుల వినాశకురాలనయ్యాను, కులటనయ్యాను, త్రిలోకాధిపతి తండ్రి బాణాసురుడికి దుష్కీర్తి తెచ్చాను, గౌరవ దూరురాలనయ్యాను, నేను చెడిపోయాను, ఇప్పుడేం చేయాలి అర్థం కావడం లేదు. అయ్యో, అనిరుద్ధుడు అమూల్య రత్నం లాంటివాడు, అతనికి నా వల్ల ఇంతటి ఘోర ఆపద కలిగిందే. పరమేశ్వరి వరం శాపంగా మారనుందా ఏమిటి? ఓ భాగ్యదేవతలారా, నన్ను ఈ ఆపదల నుంచి గట్టెక్కించండి, నా ప్రియుణ్ణి కాపాడండి అంటూ కన్నీరు పెట్టుకుంది ఉష. ఏడుస్తున్న ఆవిడ్ని చూశాడు అనిరుద్ధుడు. సన్నగా నవ్వుతూ అన్నాడిలా, రాకుమారి, నా బలాబలాలు తెలియక ఆందోళన చెందుతావు. నీ తండ్రే కాదు, ఆ పారాక్షుడు వచ్చిన అవలీలగా నిర్జించగలను. కావాలంటే ఈ కిటికీ దగ్గర నిల్చుని సరదా చూడు. నా పిడికిడి పోట్లకు దానవులు రక్తం కక్కుకొని మరణిస్తారు. వారు కక్కిన నెత్తటి నదులు షోణపురం సార్థక నామధేయం అవుతుంది అన్నాడు. అంతఃపుర ద్వారానికి అడ్డుగా పెట్టిన పరిగెన అందుకున్నాడు అనిరుద్ధుడు. మదించిన ఏనుగు కదిలీ వనంలోకి చొచ్చుకుపోయినట్లుగా రాక్షస సైన్యంలోకి చొచ్చుకుపోయాడు. సరిగ్గా ఆ సమయానికి ఆకాశయానం చేస్తూ కిందకి దిగాడు నారదుడు. యదువీర రక్షకభట సంగ్రామం చూడముచ్చటగా అనిపించింది. రాక్షస సమూహం ఒక్కొమ్మడిగా శరాలను అనిరుద్ధుని గుప్పించింది. మధ్య మధ్యలో గదాయుధాలను కూడా ప్రయోగించింది. అన్నిటినీ ఎదుర్కొన్నాడు అనిరుద్ధుడు. వచ్చిపడుతున్న శరాలను గదలను మధ్యలోనే అడ్డుకొని వాటినే దానువుల మీదకి ప్రయోగించి వారి అంత చూడసాగాడు. ఆయుధాలు రానివేళ చేతనున్న పరిగిని ప్రయోగించి వేలాది రాక్షసులను తుత్తుని ఏల్చేశాడు. చూస్తున్న నారదుడికి ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఒక్కోసారి పరిగెను పక్కన పెట్టి గట్టి పిడికిల్లి పోట్లతోటి దానవుల్ని చిత్తు చేస్తున్నాడు ఈ అనిరుద్ధుడు. నెత్తురు కక్కుకుంటూ దానవులు నేల రాలుతుంటే ఉషకి చెప్పినట్టుగానే ఆ నెత్తురు ఏరులై పారింది. యదువీరుని మహాద్భుత శౌర్యాటోపం గమనించి ఆనందం పట్టలేక ఆకాశంలోనే నర్తించేశాడు ఈ నారదుడు. మరణించిన వారు మరణించగా మిగిలిన దానవులు ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగందుకున్నారు. బాణాసురుడిని సమీపించి ప్రాణాలు దక్కించుకున్నారు. తనని సమీపించిన ఉణికిపోతున్న భటులను చూసి గర్జించాడిలా, ఏమిటి విపరీతం? ప్రాణభయంతో మీరంతా పారిపోయి వచ్చారా? దానవులకి ఇలాంటి చేతగాని తనవా? ధైర్యం తగునా మీకు? భగవాన్ని పెద్దవాణ్ణి చేసి పట్టుదల, పంతం, పౌరుషం విడిచిపెట్టి మీరంతా ఇలా పారిపోయి రావడం మర్యాద చెప్పండి? మీరే ఆలోచించండి. మీ అందరి పరాక్రమ సంపత్తి వల్లనే కదా నేను ముల్లోకాలను స్వాధీనం చేసుకున్నాను. వీరులకి ప్రాణాల మీద తీపి ఉండరాదని తెలీదా? ఉంటే మిమ్మల్ని ధీరులు సూరులు అనగలరా? ఆలోచించి చూడండి. పారిపోయి వచ్చారు, పర్వాలేదు. పరువు కాపాడుకునేందుకు తిరిగి వెళ్ళండి. యుద్ధరంగాన్ని ముట్టడించండి. మీ వెంట గజాశ్వరథ పదాది సేనలతోటి సైన్యాధిపతులంతా వస్తారు. ఆందోళన చెందకండి. శత్రువు అంతు చూసి ఆ వార్త నా చెవిన వేసి రత్నమాణిక్యాలను బహుమతులుగా అందుకుంటాం అన్నారు దానవులు. సైన్యాధిపతులతో సహా యుద్ధరంగానికి పరుగు తీశారు. కాసేపటికే ఆ భూమికి చేరుకున్నారు వాళ్ళంతా. మరి ఈసారి వాళ్ళు విజృంభించి ఈ అనిరుద్ధుడితోటి యుద్ధం చేశారా? అనిరుద్ధుడిని బంధించగలిగారా? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని అప్పుడు చెప్తాం. అంతవరకు సెలవు.